మనం తీసుకునే అన్నాన్ని బట్టి మన మనసు అనేది చాలా ప్రాధాన్యత ఉంది. మనసు మీద మనం ఎంత ఈ నిగ్రహశక్తి కావాలి దానికి ఈ ఈ ఈ యొక్క సిరిధాన్యాలు అనేది పదే పదే మనం చెప్పుకోవటం. ఎందుకంటే మనలో ఈరోజు ఆ నిగ్రహశక్తి లేదు. మన యొక్క ఈ సంకల్ప బలం ఏదైతే కావాలో ఆ బలం మన లోపమైంది. అందువలన మనం ఫస్ట్ మన కోసం, మన స్వకల్యాణం కోసం మనం మార్పు తీసుకురావాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే దాంట్లో. రెండోది నీళ్లు. దీన్ని చూసారా, ఓ నీళ్లు మీకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా మేము ఇవ్వలేదు. ఎందుకంటే అవసరం లేదు దీనికి. వర్షాకాలం 4 చినుకులు పడితే అప్పుడప్పుడు 4-5 సార్లు ఇట్లా చినుకులు పడ్డాయి అంటే చూడండి ఎంత కంకులు ఎలా వచ్చినాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో. వీటికి ఇంకా దీంట్లో కలుపు కూడా మీరు చూడండి, ఎక్కడ కలుపు లేకుండా ఉంది. దీనివల్ల కలుపు లేదు. భూమి సారవంతమైన భూమి అవుతుంది. ఇవి వేసుకోవటం వలన భూమి కూడా సారవంతం వస్తుంది. దీన్ని గ్రాస్ సీడ్ అంటారు. ఇదంతా గ్రాస్. దీన్ని చూడండి, దీని ఆకు ఇవన్నీ కూడా ఎంతగా. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఈ గడ్డి ఆవులకి, ఎద్దులకి, పశువులకి ఎంత బాగుంటుందంటే దానికి కూడా మనం వేరే గ్రాస్ అవసరం లేదు. ఇది చాలా అద్భుతమైంది. దాన్ని పశుగ్రాసం కింద కూడా మనం చక్కగా వాడుకోవచ్చు. వాటికి చాలా ఇష్టంగా తింటాయి. దీంట్లో కాస్త ఏదైనా తాటి బెల్లం కొద్దిగా అది కలిపి అది జల్లేస్తే చాలు, అది మగ్గబెడితే ఇంకా దానికి మంచి ఇష్టపడి తింటాయి, మంచి పాలు వస్తాయి. వేస్ట్ ల్యాండ్ అనేది లేకుండా మనం ఈ సిరిధాన్యాలు వేసుకుని ఇంటర్ క్రాప్స్ నువ్వులు వేసుకోవచ్చు, కుసుములు వేసుకోవచ్చు, శనగలు వేసుకోవచ్చు, వేరుశనగ వేసుకోవచ్చు, మినువులు వేసుకోవచ్చు, పెసలు వేసుకోవచ్చు. అసలు దీంట్లో అంతే కాదు, మీకు లాభం అనేది మీకు త్రూఅవుట్ ఇయర్ మీకు సంపాదన మీకు ఒక 1 ఇంచ్ వాటర్ ఉందంటే వేరే కూడా వేసుకోవడానికి ఉంటుంది. కానీ సిరిధాన్యాలు మాత్రం మనం ఇప్పుడు ఏ వర్షాకాలంలో ఏ ల్యాండ్ ఎక్కడ వదలకుండా ఇది పంటలు వేసుకునేది. ఇది ముఖ్యంగా మనం విలేజెస్ అంటే ఫార్మర్స్ దీన్ని అవగాహన చేసుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమం చేస్తున్నాం. ఫార్మర్స్ రాజులు అవ్వాలి, రారాజులు కావాలంటే ఈ ఖర్చు లేని వ్యవసాయం. ఈ ఖర్చు మినిమం అంటే విత్తనాలు కొనాలి. విత్తనాలు ఎంత, నీకు 50 రూపాయల్లో కూడా వస్తుంది కేజీ. ఎప్పుడు మనం ఇట్లా పెంచుకుంటూ వెళ్తే, మనం ఎవరు పెంచుకోకపోతే అది 50 రూపాయలది నీకు 300-400 రూపాయలు కూడా వెళ్తుంది. అందువల్ల మొట్టమొదట మనం వేసుకునేటప్పుడు ఇది లాభసాటిగా ఉంది కాబట్టి మీరు అందరూ వరిని వదిలేసి, గోధుమలను వదిలేసి దీని మీద వెళ్ళండి. ఎక్కడ ఇంచు కూడా మనం భారతదేశంలో ఎట్లాంటి స్థాయిలనైనా సరే ఉపయోగంలోకి తీసుకోవాలనేదే ప్రతి ఒక్క కోరిక. దీన్ని ఈ విధంగా మీకు అందించడంలో మీరు చూసి అందరికీ దీన్ని వ్యవసాయదారుడికి అందేటట్టుగా సీడు మన దగ్గర ప్రగతి దగ్గర మరి చూడండి 150 ఎకరం నుంచి వచ్చేది ఎంత సీడ్ ఉంటుంది. మినిమం 8 క్వింటాల్స్ వస్తుంది ఎకరానికి. 8 క్వింటాల్ నుంచి 100 ఎకరాలంటే మీరు చూడండి, ఇది అత్యద్భుతమైంది. మీరు ఒక్క 2 కేజీలు వేస్తే చాలమ్మా. ఈ ఎకరానికి 2 కేజీలు లేకపోతే 2.5 కేజీలు, ఎకరానికి 2.5 కేజీలు వేస్తే మీకు ఎంత అద్భుతంగా వస్తుందో చూడండి. ఇది ఇలాంటి దాంట్లో మనం కూర్చోవాలన్నా చూస్తున్న ఈ పైరు చూస్తుంటేనే మనకి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. సాయిల్ని ఎంత ఇదిగా ఇంప్రూవ్ చేస్తుంది, మన పశుగ్రాసంగా పనిచేస్తుంది. ఇంత అద్భుతమైన దాన్ని మనం అందుకనే ప్రకృతి మాతకు నీరాజనం. ఎప్పుడు మనం ఆ సంతోషం మన అమ్మ ఏదైతే ఇస్తుందో అన్నం, ఇది అన్నం ఇస్తుందంటే అన్నమే సృష్టికి కారణం. మనం అన్నం తింటేనే నీకు వీర్యం నుంచే జననం. అట్లాగే స్థితి అంటే మన నిలబెట్టేది. మనం 6 అడుగు ఒక మూర కంటే తక్కువలో పుట్టిన వాళ్ళం 6 అడుగులు పెరుగుతున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది ఈ పెరగటం? ఎక్కడి నుంచి? ఈ అన్నం వల్లనే. అంటే అది స్థితి. మనిషికి జబ్బులను తీసుకొచ్చేది కూడా ఇదే. ఏంటి? తినకూడదు. డాక్టర్ చెప్తాడు ఇది తినకూడదు, ఇది మానేయాలి, కానీ తింటాం. ఏమొస్తుంది? జబ్బులు వస్తాయి. అది డయాబెటీస్ కావచ్చు, బీపీ కావచ్చు, ఒబెసిటీ కావచ్చు, అనేక రకాల క్యాన్సర్. అంటే ఇక ఉన్న జబ్బుల్లో ఈ అన్నిటిని తీసుకొచ్చేది మళ్ళీ ఆహారమే. నీకు తినకూడదు తింటాం. ఈ మిల్లెట్స్ కాకుండా మీరు షుగర్ తిన్నారనుకో తప్పకుండా క్యాన్సర్కి పాజిబిలిటీ ఉంది. Like and subscribe Eagle Media Works.